నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ జనతా పార్టీ చేపట్టిన చలో పార్లమెంటు ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజున తలపెట్టిన ఈ మార్చ్కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎక్కడికక్కడ విద్యార్థులను అడ్డుకునేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినప్పటికీ భారీ సంఖ్యలో నిరసనకారులు భారీ గేట్లను దాటుకుని పార్లమెంటు వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బాష్ప వాయువు గోళాలను ప్రయోగించారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పలువురు పోలీసులకు గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేను కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంటు భవనం లోపల వీరి భేటీ జరిగినట్లుగా తెలుస్తోంది. చలో పార్లమెంటు వేళ ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న నాయకులతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా భేటీ అయ్యారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ కూడా వారితో మాట్లాడుతున్నారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ను జేపీ నడ్డా కలవనున్నట్టుగా తెలుస్తోంది. हेलो हाँ देखिए मेरे पास सर नेट ही नहीं चल रहा है यहाँ पर तो हाँ घंटे बंद कैसे बना देना हीरा में कुछ चिप मैं चिप ला रहा हूँ ऋषभ నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ జనతా పార్టీ చేపట్టిన చలో పార్లమెంటు ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజున తలపెట్టిన ఈ మార్చ్కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎక్కడికక్కడ విద్యార్థులను అడ్డుకునేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ భారీ సంఖ్యలో నిరసనకారులు భారీ గేట్లను దాటుకుని పార్లమెంటు వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బాష్ప వాయువు గోళాలను ప్రయోగించారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే పలువురు పోలీసులకు గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేను కూడా అరెస్ట్ చేశారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంటు భవనం లోపల వీరి భేటీ జరిగినట్లుగా తెలుస్తోంది. చలో పార్లమెంటు వేళ ఈ నిరసనలను నాయకత్వం వహిస్తున్న నాయకులతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా భేటీ అయ్యారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ కూడా వారితో మాట్లాడుతున్నారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ను జేపీ నడ్డా కలవనున్నట్టుగా తెలుస్తోంది. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ జనతా పార్టీ చేపట్టిన చలో పార్లమెంటు ఉద్రిక్తంగా మారినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ ఈ ఉద్రిక్త కొనసాగుతోంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అదేవిధంగా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు?
శ్రీజ, దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు రాజకీయంగా అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నవి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజునే బయట భారీ నిరసనలు, లోపల కూడా తీవ్ర రాజకీయ గందరగోళం అయితే నెలకొంది. మొదట పార్లమెంట్ వెలుపల పరిస్థితి పరిశీలిస్తే న్యూ టు ఈజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్ కు పిలుపుచ్చింది. ఉదయం నుంచే జంతర్ మంతర్ వద్ద పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, పార్టీ కార్యకర్తలు గుమికూడారు. ఏదైతే ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పార్లమెంట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈ ర్యాలీకి ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పార్లమెంట్ స్ట్రీట్, విజయ్ చౌక్, సెంట్రల్ విస్తా, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ పరిసరాల్లో పూర్తిగా భద్రత వాళ్ళ ఆధీనంలో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా బారిగేట్లను కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. అయితే నిరసనకారులు బారిగేట్లు దాటి పార్లమెంటు లోపలికి వచ్చి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు నిరసనకారుల మధ్య తోపులాట్లు కూడా జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. అదేవిధంగా బాష్పాయువులను కూడా ప్రయోగించిన పరిస్థితి కనిపిస్తుంది. నిరసనకారులను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. పూర్తిగా పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో, జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నవి. ప్రస్తుతం పార్లమెంట్ పరిసర ప్రాంతంలో పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. సాధారణ ప్రజలకు పార్లమెంట్ వైపు అనుమతించడం లేదని ప్రతి వారాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు రాజకీయంగా కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నవి. ఏదైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశం కూడా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, పార్లమెంట్ లో ప్రతిపక్ష వైఖరి, బయట జరుగుతున్న నిరసనలపై కూడా ఇద్దరు కూడా సుదీర్ఘంగా చర్చించుకున్నట్లయితే సమాచారం. అలాగే నిరసనల నాయకత్వం వహిస్తున్న ప్రతినిధులతో కూడా ఏదైతే జేపీ నడ్డా మాట్లాడతారని ముందు ప్రచారం రావడం, తర్వాత అవి అవాస్తవాలు అనడం కూడా ఒక పసమెరుపుగా చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై కూడా చర్చ జరుగుతుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను కేంద్ర నాయకత్వం పరామర్శించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది. ఇక పార్లమెంట్ లోపల పరిస్థితి పరిశీలిస్తే లోక్సభ, రాజ్యసభ రెండింటిలో కూడా సమావేశాలు ప్రారంభమయ్యేవి. వెంటనే ప్రతిపక్ష సభ్యులు ఆందోళన దిగారు. నీటి వ్యవహారం, విద్యార్థుల నిరసన, ఇతర ప్రజా సమస్యలపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వెల్లోకి పూర్తిగా దూసుకెళ్లే పరిస్థితి కనిపించింది. స్పీకర్ చైర్ను పలుమార్లు సభ్యులకు వారి స్థానాలకు వెళ్లి కూర్చోవాలని చెప్పినప్పుడు కూడా సభ్యులు కూడా ఎవరు వినకుండా నినాదాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ లోపల బయట పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం నిమిషానికి ఒకసారి సమీక్షిస్తుంది. ఢిల్లీ పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే ఈ రోజు పార్లమెంటు సమావేశాలు తొలి రోజే బయట విద్యార్థుల ఆందోళన, లోపల పోలీసులు చర్యలు, ప్రతిపక్షాల నిరసనలు ఇవన్నీ కలిసి ఢిల్లీలో అత్యంత ఉద్రిక్త రాజకీయ వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీజ, రాము, అదేవిధంగా అభిజిత్ దీప్కేను కూడా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన పలువురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అని ఇంకా ధృవీకరించలేదు కానీ అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని స్థానికంగా ఉన్న కొన్ని పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మూకుమ్మడిగా ఒక్కసారిగా పార్లమెంట్ గేట్ల వైపు దూసుకురావడంతో కొంత ఉధృత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మరికొంతమంది కూడా ఎక్కడైతే ఉధృత వాతావరణం నెలకొందో దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవడంతో ఇంకా ఎక్కువ మంది కార్యకర్తలు అక్కడికి వస్తున్నారనే నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగానే అదుపులోకి తీసుకున్నట్లయితే సమాచారం అందుతుంది. శ్రీజ, అదేవిధంగా ఆందోళనకారులపై మరోసారి పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు? ఏదైతే తోపులాట సమయంలోనే ఇరువురు కూడా పోలీసుల మీద కూడా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దూసుకొచ్చారు. అదే క్రమంలో పోలీసులు కూడా వాళ్ళని ప్రతిఘటించే క్రమంలో లాఠీ చార్జ్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంత ఉధృత పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. అయితే గాయపడిన వాళ్ళు సంబంధించి మనం చూసుకుంటే చాలా మంది కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏదైతే రోడ్డు మీదే బైఠాయించి రోడ్ల మీదే కూర్చున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అదే పార్లమెంటు పరిసరాలలో ఇంకా ఉధృత పరిస్థితులు అయితే కొనసాగుతున్నవి. నిరసనకారులు పార్లమెంటు వైపు కదలడంతో కొంతసేపు పార్లమెంట్ లోని కొన్ని ప్రవేశ ద్వారాల దగ్గర అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఏదైతే ఈ యొక్క గేట్లు సంబంధించి పూర్తిగా ఇన్ను అవుట్ ఎవరిని అనుమతించకుండా తాళాలు కూడా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. భద్రతా బలగాలు నిరసనకారులకు అడ్డుకునేందుకు లాఠీ చార్జీ, టియర్ గ్యాస్ ను కూడా ఉపయోగించారు. పార్లమెంట్ సమీపంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనం దగ్గర కూడా కనీసం 7 CJP కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నట్టయితే
ఇప్పుడే సమాచారం ఉంటుంది. లోక్సభలో ప్రతిపక్ష సభ్యులు నిరసనలు ఆగపోవడంతో పలుమార్లు వాయిదా పడింది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే 2:30కి ప్రారంభమైన 2 గంటల ప్రారంభమైన సమావేశాలు మళ్ళీ 2:30 కూడా వాయిదా పడిన పరిస్థితి కనిపిస్తుంది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు నీటు అదేవిధంగా CJP నిరసనలు రామ మందిర విరాళాల అంశాలపై కూడా నినాదాలు చేయడంతో అక్కడ కూడా వాయిదా పడిన పరిస్థితి కనిపిస్తుంది. మరో కీలక పరిణామాలు కూడా మనం చూడొచ్చు. మొత్తంగా ఏదైతే ఈ యొక్క కార్యకర్తలు ఏదైతే CJP కార్యకర్తలని అరెస్టుకు సంబంధించి కూడా ఇప్పటికే ధృవీకరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఢిల్లీ పోలీసు శ్రీజ. అయితే ఇంత జరుగుతున్న కేంద్రం ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తోందంటారు అసలు? ముందు నుంచి కూడా CJP అనేది దేశంలో ఉన్న పూర్తిగా యువతని పెడదోవ పట్టించే చర్యలకు చేపట్టడానికే ఈ CJP ఆవిర్భవించిందని కేంద్రం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. CJPకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా గతంలో బ్లాక్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ CJP కార్యకర్తలతో చర్చలు జరిగితే వాళ్ళని ఒక రికగ్నైజ్ చేసే పరిస్థితి మనమే ఉంటుందనే క్రమంలో కూడా NDA కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం సంబంధించి మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా ముందు నుంచి కూడా ఆరోపణలు చేస్తుంది. ఏదైతే ఈ CJP చేపడుతున్న ఈ యొక్క నిరసనకు సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ అదేవిధంగా BJP వ్యతిరేక పార్టీలు వీళ్ళతో కలిసి ఇవి చేస్తున్నామని చెప్తుంది. ఈ నేపథ్యంలో CJPతో ఈ యొక్క చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అంత సముఖత వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపించట్లేదు శ్రీజ. వర్షంలో కూడా CJP కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి సమస్యను పరిష్కరిస్తోందంటారా? ఇప్పుడు కూడా ఏదైతే CJP కార్యకర్తలు కావచ్చు, వాంగ్ చుక్ చెప్పిన ఇవి కావచ్చు, ఏదైతే నీట్ 2026 ఎగ్జామ్ సంబంధించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీనిపై CBI ఎంక్వైరీ అవుతుంది, పలువురిని అరెస్టులు కూడా చేశాం, దానికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది. ఈ క్రమంలో ఈ రాజీనామాల ప్రక్రియ సంబంధించి విద్యాశాఖకి ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్తుంది. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం కూడా NDA కూటమికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక ప్రెస్టేజ్ గా తీసుకుంది. ఎందుకంటే ఈ రోజు CJP డిమాండ్ చేసిందని విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే రేపు ఇంకొక ఇష్యూ మీద ఇంకొకరు రాజీనామా చేయమని చెప్తారు. దీనికి సంబంధించి ఎటువంటి రియాక్షన్ ఉండకూడదని చెప్తుంది. దాంతో పాటు CJP చేపడుతున్న ఈ కార్యక్రమాలు ఇండియా కూటమి సహకారంతోనే జరుగుతుంది. ఇండియా కూటమికి సంబంధించిన కార్యకర్తలు కూడా CJPతో కలిసి ఈ నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ వర్షాకాల సమావేశాలు అనేవి చాలా కీలకమైన సమావేశాలుగా చెప్తున్నారు. సుమారు 28 బిల్లులు పాస్ చేయాలనేసి NDA కూటమి నిర్ణయించింది. అందులో ముఖ్యంగా చూస్తుంటే డీలిమిటేషన్ తో పాటు మహిళా బిల్లుపై కూడా ఒక చర్చ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ విధంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను డిస్టర్బ్ చేయడానికి సభ లోపల ఈ ఇండియా కూటమి చేస్తుంటే బయట ఈ CJP కార్యకర్తల పేరుతో CJP కార్యకర్తలు చేస్తున్నారని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది శ్రీజ. రాము, దాదాపు ఈ నిరసన కార్యక్రమంలో ఎంత మంది వరకు పాల్గొన్నారు? మనం చూసుకోవచ్చు తెల్లవారి నుంచి కూడా. ఎందుకంటే గతంలో వాంగ్ చుక్ నిరవధిక నిరాదీక్షణ భగ్నం చేసే ముందు ఆయన ఒక సెల్ఫీ వీడియో అయితే రిలీజ్ చేశారు. 20వ తారీఖున చలో పార్లమెంట్ మార్చ్ కు సంబంధించి అందరూ కూడా హాజరు కావాలి, అంతవరకు నేను బతికే ఉంటాను, ఒకవేళ చనిపోతే నా ఆత్మ పాల్గొంటుందని ఒక వీడియో ఏదైతే రిలీజ్ చేశారో ఆ వీడియోకు అనుకూలంగా కూడా పెద్ద ఎత్తున యువత ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు గత 2 రోజులుగా చేరుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో యువత కూడా కొంచెం ఒక సెటిలైట్ గా విడిపోయి ఒక 4 ప్లేసుల్లో యువత వెళ్ళడం జరిగింది. అంటే పార్లమెంట్ కి సంబంధించి ఏవే మెయిన్ ఎంట్రన్స్ ఉంటావో చుట్టూ కూడా యువత అయితే మూకుమ్మడిగా ఒక విధంగా దాడి చేసేందుకు అదే ర్యాలీ చేసేందుకు మాత్రం ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో మనం చూసుకుంటే సుమారు అక్కడ ఏదైతే అక్కడ పబ్లిక్ అంచనా పెట్టి చూసుకుంటే సుమారు ఒక 20,000 పైగానే యువత ఉంటారని ఒక అంచనా అయితే వస్తున్నారు. అయితే ఏదైనప్పుడు కూడా విద్యార్థులు మెయిన్ గా మనం చూసుకుంటే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు సంబంధించి కూడా నిన్నటి నుంచే జంతర్ మంతర్ వద్దకు చేరుకోవడానికే పోలీసులు కూడా ఎన్నో ఆంక్షలు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చేరుకున్న వాళ్ళని కూడా అక్కడే నిలువరించే విధంగా భద్రతా బలగాలను కదా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎక్కడైతే పోలీసులు అడ్డుకున్నారో అక్కడి నుంచే నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క యువతతో కాక్రోచ్
జనతా పార్టీకి సంబంధించిన ఈ యొక్క నిరసన ఉద్యమం తీవ్రతరం అవుతున్న క్రమంలో ఈ టీఆర్ గ్యాస్ ను కూడా పోలీసులు ప్రయోగించారు. ఒకవేళ అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే అన్నింటికి సంసిద్ధంగా ఉండాలనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా మనం చూసుకుంటే ఢిల్లీ జంతర్ మంతర్ ఏరియాతో పాటు పార్లమెంటరీ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక యుద్ధ వాతావరణం సూచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది శ్రీజ. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాంగ్చుక్ ను జేపీ నడ్డా కలవబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి రాము? ఇంకా అధికారికంగా దీనిపై ఒక స్పష్టత అయితే లేదు. లేకపోతే ముందుగా మనం ఏం చెప్పుకున్నాం, కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన సీపు బీజేపీ నడ్డాతో డిస్కషన్స్ ఏ విధంగా ఉంటుందని ఒక ప్రచారం జరిగిందో ఆ కోవలోనికి ఇది రావచ్చు. అయితే కేంద్ర అధిష్టానం కూడా ఎవరైతే ఈ వాంగ్చుక్ ని పరామర్శించాలని ఒక నిర్ణయం తీసుకుందని ఒక వార్తలు అయితే వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా దీన్ని ధృవీకరించిన పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతం అక్కడ వాంగ్చుక్కి ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. ఆయన కూడా ఒక ట్రీట్మెంట్ కి నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ జరగబోయే ఈ పార్లమెంటు మార్చ్ అనేది సక్సెస్ అవ్వాలి, కేంద్ర ప్రభుత్వం దిగిరావాలి, విద్యాశాఖ మంత్రి ప్రధాన్ రాజీనామా చేయాలనే ఒక నిదానంతో వెళ్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు వాంగ్చుక్ తో కలిసి ఆయనతో చర్చించి ఈ యొక్క ఏదైతే ఈ కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన నిరసనలను రేపటికి తగ్గిస్తారా అనేది కూడా కొంత ఆసక్తిగా మారుతుంది. ఎందుకంటే డైరెక్ట్ గా కాంగ్రెస్ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో భేటీ అవన ఎడల ఈ యొక్క ఉద్యమకారుడు సైంటిస్టు వాంగ్చుక్ తో భేటీ అయ్యి ఈయన ద్వారా ఈ యొక్క నిరసనలను తగ్గించే ప్రయత్నం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది శ్రీజ. మరి ఈ విధంగా ఒకవేళ వాంగ్చుక్ తో కలిసే విధంగా అవకాశం ఉంటే ఎవరు కలుస్తారు అని దానిపై ఇంకా స్పష్టత అయితే ప్రస్తుతానికి రాలేదు. అయితే ఆయన పరామర్శించే అవకాశం ఉన్నామని మాత్రం ఒక వార్త అయితే ఎస్ రాము. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ జనతా పార్టీ చేపట్టిన చలో పార్లమెంటు ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజున తలపెట్టిన ఈ మార్చ్కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎక్కడికక్కడ విద్యార్థులను అడ్డుకునేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ భారీ సంఖ్యలో నిరసనకారులు భారీ గేట్లను దాటుకుని పార్లమెంటు వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే పలువురు పోలీసులకు గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. సిజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేన్ కూడా అరెస్ట్ చేశారు. पीछे